ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలలో కొంత ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి. అంటే మీరు ఎలాగైతే ప్రణాళిక ఏర్పరచుకున్నారో అదే విధంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అనేవి అటు వృత్తి విషయంలో కానీ ఇటు సంతాన విషయంలో కానీ మీ ఆలోచనలకు అనుగుణంగా లేదు అన్న భావనతో కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, కొంత ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీకు సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్ళగలిగినా కూడా మీరు ఆశించిన విజయాలు మీ సంతాన విషయంలో కానీ ఇటుపక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కూడా కొంత నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశం ఉంది. అది తాత్కాలికమైన విషయాన్ని మీకు గుర్తుంచుకొని కొంత ముందుకు వెళ్ళిపోయినట్లయితే అసంతృప్తిని అధిగమించగలరు. దానివల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ వ్యవహారాల్లో అంటే ఏదన్నా తల్లితో కానీ తండ్రితో కానీ చర్చించి, ముఖ్యంగా తల్లితో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో అది కూడా ఏంటంటే గృహ సంబంధమైన విషయాల్లో కానీ వ్యవసాయ సంబంధమైన విషయాల్లో కానీ ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళతో చర్చించేటప్పుడు ఆ చర్చల్లో ఉద్వేగాలకి అధికంగా ఉండడం బట్టి అది మాట్లాడుకున్నది కూడా కొంత ఘర్షణకి తావిచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించడం, ప్రశాంతంగా మాట్లాడడం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఇటు పక్కన మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది బాగుంటుంది. అలాగే గృహ సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఎక్కువ శాతం ధనాన్ని వెచ్చించవలసిన అవసరం అంటే గృహానికి రిపేర్లు లాంటివి కానీ గృహ వాతావరణాన్ని కొంత మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ లేకపోతే గృహ సౌకర్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలకు కానీ కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ఏర్పడడం, అలాగే స్థిరాస్తుల సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడం, అవి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు అంటే మీరు ఏదన్నా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు, సామర్థ్యాలు పెంచుకుంటారు, మంచి అవకాశాలు కూడా వస్తాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో, మీ తోబుట్టువులతో కానీ లేకపోతే మీ ఆలోచనలలో మీకు సహకరించే మీ ఆత్మీయులతో కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొద్దిగా తక్కువగా ఉండడం బట్టి మీకు ఉద్వేగాలు కానీ లేకపోతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విషయంలో వీలైనంతవరకు నెమ్మదిగా ఆలోచించడం మంచిది. రెండోది మీ ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధిస్తారు, అనుకున్న విజయాలు పొందుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో కొత్త విధానాల్లో ముందుకెడుతూ మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు.